షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధి పీజీఆర్ నగర్ బ్లాక్ నంబర్ 133లో డ్రైనేజీ పొంగడంతో డివిజన్ బీజేపీ నేతలు కాలనీలో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తరచూ డ్రైనేజీ పొంగడంతో స్థానికులు కాలనీలు ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లకు మొరపెట్టుకున్నా వచ్చి చూసి వెళ్లడం తప్ప శాశ్వత పరిష్కారం చేయలేకపోతున్నామని మండిపడ్డారు. నో మేడం, డ్రైనేజ్ పైపులు పగిలిపోయినాయి, పాతయి మొత్తం ఓల్డ్ అయిపోయినాయి. ఇవి ఓల్డ్ అయిపోయి ఒక్కసారి మీరు ఇమ్మీడియట్లీ పంపించండి మేడం. ఈరోజు మనము ఆల్విన్ కాలనీ డివిజన్ లోని పీజీఆర్ నగర్ సంబంధించి 133 బ్లాక్ కి స్థానికులు వారి ఫిర్యాదు మేరకు మా భారతీయ జనతా పార్టీ బృందము నాయకులమందరము మరి రామరాజన్న గారు, కేశవన్న గారు, నర్సింగ్ యాదవ్ గారు, మా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరు కుమార్ యాదవ్, మాజీ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి అన్ని తీసుకోపోయిన కానీ ఏ పని మాత్రం చేయలేదు సార్. మాకు అక్కడ సీసీ కెమెరా పెట్టండి, మాకు రోడ్ వేయండి, వాటర్ రాకుండా చూడండి. మా బ్లాక్లకు వాటర్ నీళ్ళు రావట్లేదు. ఆ పై నుంచి వచ్చే వాటర్ చూసి మా వాటర్ అని అంతా రికార్డింగ్ చేసి మా బ్లాక్ ఎవ్వరు రావట్లేదు సార్. ఎంతో మంది వచ్చిపోయిండ్రు కానీ ఏ పని మాత్రం మాకు చేయలేదు. జిహెచ్ఎంసీ ఆఫీసు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. పక్కనే ఉన్నటువంటి చాలా మంది యువత గంజాయి, చాలా మంది ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నారు, గంజాయి తాగి యువత చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు, అల్లర్లు చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ మేము మహిళలు రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఆ దిశగా కూడా స్థానిక పోలీసు యంత్రాంగం ఆ గంజాయి తాగకుండా గంజాయి మహమ్మారిని అరికట్టే విధంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేయాలని చెప్పేసి